అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా మిక్సీ పట్టుకోవటానికి చిన్న చిట్కాలు ఉన్నాయండి, చెప్తాను అవేంటివో. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 పొట్టు తీసి అల్లాన్ని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోండి. అస్సలు తడి ఉండొద్దండి, ఎందుకంటే ఎక్కువ రోజులు తడి ఉందనుకోండి నిలువ ఉండదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే తడి లేకుండా అల్లాన్ని అయితే చూసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక చిన్న చిట్కాలు ఉన్నాయండి, ఏంటో చెప్తాను. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో అడుగున వేసామనుకోండి అస్సలు తిరగదు. అది మిక్సీ ఒక్కొక్కసారి ఖరాబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. వెల్లుల్లి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మిక్సీలో వేయంగానే ఇలా బ్లెండ్ అయిపోతుంది. దీనికి చిన్న చిట్కా అన్నాను కదండి, ఇదేనండి. ఇప్పుడు మిక్సీ జార్ ఈ అల్లాన్ని కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిని అడుగున వేసుకోండి, అల్లాన్ని పైనుంచి వేయండి. వెల్లుల్లి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇంకా తొందరగా మిక్సీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మిక్సీ అస్సలు ఖరాబ్ అవ్వదండి. ఈ చిట్కా పాటించండి, నిజంగా తొందరగా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ చిన్నదే తీసుకుంటున్నాను, పెద్దది అవసరం లేదండి, చిన్నదైతేనే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అడుగున వెల్లుల్లి వేసేయండి. అడుగున వెల్లుల్లి వేసిన తర్వాత పైనుంచి అల్లాన్ని వేసుకోండి. అల్లాన్ని వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా ఎలా బ్లెండ్ అయిపోయిందో, తొందరగా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇది ఫ్రెష్గా ఉండటానికి ఇంకొక చిట్కా అండి, కొద్దిగా పసుపుని కొద్దిగా లెమన్ని కూడా యాడ్ చేసుకోండి. లెమన్ని వేసుకోవడం వల్ల అల్లం ఎక్కువ రోజులు పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. కూరలలో వేసినా కూడా కలర్ చేంజ్ అవ్వదు, ఇంకా టేస్ట్ కూడా అస్సలు మారదు. ఈ 2 వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గాజు పాత్ర తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా 2 నెలల పాటు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ చిట్కా నచ్చితే ఖచ్చితంగా పాటించండి.